హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన కుట్రలు జరుగుతున్నాయి అని ఈ మధ్యకాలంలో మనకు కొన్ని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. అక్కడ నష్టపోయినటువంటి కొబ్బరి తోటల రైతులను పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అదేవిధంగా పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఇక అందులో భాగంగా రాజోలు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏదైతే అధికారులు అదేవిధంగా కొంతమంది నాయకులు ఉంటారో ఆయన చుట్టూ ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది నాయకులు అధికారులు మాత్రమే ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా అనుమానాస్పదంగా కనబడ్డారని, అదేవిధంగా ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా కనబడింది అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ప్రతినిధులు గుర్తించారు. ఆ తర్వాత అతను ఎవరు ఏంటి అనే దానిపైన ఆరా తీశారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఎంక్వైరీలో తెలుసుకుంది ఏంటంటే ఆయన మాజీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు అని తెలుసుకున్నారు. అయితే ఆ వ్యక్తి డిప్యూటీ సీఎంకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నాడు, ఎలా పవన్ కళ్యాణ్ గారి వెనుకాకు వచ్చాడు, ఎవరు అతనికి పాసులు ఇచ్చారు అని చెప్పేసి అది కూడా ఆరా తీయడం జరిగింది. అయితే ఆ వ్యక్తికి పాసులు ఇచ్చింది జనసేన పార్టీకి సంబంధించిన ఓ కీలక నాయకుడు అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కుట్రలు చేస్తున్నారనేది గతంలో చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఆ మధ్యకాలంలో చూస్తే ఇదే డిప్యూటీ సీఎం గారి కార్యక్రమంలో ఒక నకిలీ పోలీసు పవన్ కళ్యాణ్ గారి సంబంధించిన అఫీషియల్ ప్రోగ్రాంలో ఆయన వెనకాలే ఉండడం మనం గమనించాం. ఆ తర్వాత అతన్ని పట్టుకోవడం జరిగింది, విచారించడం కూడా జరిగింది. ఇలా భద్రతా లోపాలు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యంగా డిప్యూటీ సీఎం కార్యక్రమాల్లో కనబడుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా ఆయనను అభిమానించే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవడంతో ఆ సదరు వ్యక్తి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఎవరైతే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వెనకాల చాలా అనుమానాస్పదంగా కనబడ్డ ఆ వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతను చెప్పింది ఒకసారి మనం విందాం. మల్కీపురం మండలం గూడపల్లి గ్రామం. నా పేరు పున్నరామ నరసింహ. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుగా వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్ లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. ఇవి ఆయన చెప్పిన మాటలు. అంటే గతంలో నేను వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేశాను. ఆ తర్వాత నేను జనసేన పార్టీలో చేరాను. ముఖ్యంగా నేను మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నేను రక్తదానం కూడా చేశాను. చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో చేరాను. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడి ద్వారా నేను ఆ పాసుల ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడమో లేదంటే కుట్రలు చేయడమో అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పి ఆ వ్యక్తి ఈ వీడియోలో చెప్పిన విషయం. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సర్క్యులేట్ చేస్తున్న మరో విషయం ఏంటంటే నిజానికి అతను గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశాడు, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు, జనసేన పార్టీలో చేరారని చెప్తున్నాడు, నాకు సభ్యత్వం కూడా ఉందని చెప్తున్నారు. కానీ ఆయన జనసేన పార్టీలో చేరలేదు, ఆయనకు సభ్యత్వం కూడా లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక మనం సేకరించిన సమాచారం ప్రకారం
అతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అది ఏంటంటే గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో పనిచేశాడు, క్రియాశీలకంగా పనిచేశాడు. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానీ నాయకులను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని చాలా సందర్భాల్లో ఆయన కామెంట్లు చేయడం కూడా తెలిసింది మనకు. అయితే ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయన ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకున్నాడు, ఇది నిజమే. పోయిన 2019 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీకి పనిచేశాడు. అప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసినటువంటి నాయకుడు పక్షాన ఉన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి జనసేన పార్టీలో చేరిన వెంటనే ఈయన కూడా ఆయనతో పాటు చేరారు, కానీ ఈయన జనసేన పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు. ఏదైతే ఈ సర్క్యులేట్ అవుతుందో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించినటువంటి వెనకాలే ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది, ముఖ్యంగా రాజోలుకు సంబంధించిన ఇద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్త, పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నాడు, రెక్కి నిర్వహిస్తున్నాడు అనే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారనేది మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఒక అధినాయకుడు మాత్రమే. అలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశాడు. ఏమన్నారంటే, నేను ర్యాలీలు చేస్తున్న సమయంలో, అదేవిధంగా నేను వివిధ నియోజకవర్గాలకు తిరుగుతున్న సమయంలో అభిమానులు నన్ను ముట్టుకోవాలని, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని, అదేవిధంగా నన్ను కౌగిలించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగం కొంతమంది గోళ్లతో గీరుతారు, అదేవిధంగా బ్లేడ్లతో కూడా 1-2 సందర్భాల్లో నా షర్ట్లపై గీతలు కూడా పడ్డాయి, అవి బ్లేడ్ కాట్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే అది జనసేన పార్టీ అధినేతగా ఉన్న సమయంలో. అయితే ఇప్పుడు ఆయన ఒక ప్రభుత్వంలో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం. మరి ఆయనకి ఎంత భద్రత ఉండాలి? ఖచ్చితంగా చెప్పాలంటే ఇవి భద్రతా లోపాలు. ముఖ్యంగా జన సైనికులు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల అనుమానంలో తప్పులేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త ఇప్పుడు జనసేన పార్టీలో చేరాడన్న విషయం అక్కడ ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు. అయినా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త జనసేన పార్టీ అధినేత వెనకాల, డిప్యూటీ సీఎం వెనకాల ఎలా ఉంటాడు, కొంచెం ఆలోచించుకోండి అనే విధంగా వాళ్ళు వైరల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరెవరు ఉండాలి అనేది క్లియర్గా ముందే తెలిసిపోతుంది. అయినా కూడా పోలీసు యంత్రాంగం కానీ భద్రతా సిబ్బంది కానీ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, ఒకవేళ ఇది అతను పవన్ కళ్యాణ్ గారి అభిమానం కాబట్టి, ఆయనంటే వీరాభిమానం కాబట్టి ఆయన వెనకాల ఉన్నాడు అనేది మనం అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అపరిచితులు కూడా వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే భద్రతా సిబ్బంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది సంగతి.